కావ్యని రాజు అయితే క్షమాపణ అడిగే సీన్తో మొదలవుతుందనమాట. కావ్య తన మీద చూపించిన ప్రేమను చూసి రాజు అయితే ఎమోషనల్ అయిపోతాడు. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరైనా అవమానించినా భరిస్తూ నా గురించి ఆలోచించి నిజం చెప్పలేదు. ఆఖరికి నిన్ను అలా తిడుతుంటే నా కన్న తల్లే తట్టుకోలేక నిజం చెప్పేసిందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక రాజు అయితే నన్ను క్షమించి కళావతి అని చెప్పేసి అడుగుతాడు. ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ రాజునైతే హగ్ చేసుకుంటుంది అనమాట. నా మీద ఎంత కోపం ఉన్నా ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళొద్దండి అని చెప్పేసి ఇక కావ్య అయితే అంటుందన్నమాట. ఇక కావ్య రాజు మళ్ళీ కలిసిపోయేసరికి మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి రుద్రాణి అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే రాహుల్ అయితే వచ్చి ఒక బచ్చి పట్టుకొని ఇక నుంచి మనకి ఇదే గతి, నన్ను ఇంటికి వారసుని చేస్తానని చెప్పావు కానీ కంపెనీ సీఈఓని కూడా చేయలేదు. ఎపిసోడ్ 1 నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు ఎపిసోడ్ 800 దాటినా కానీ అదే చెప్తున్నా అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్, ఆ వారసుడు కూడా వస్తే ఇంకా మనల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారని చెప్పేసి అనగానే ఇక రుద్రాణి అయితే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు, అలాంటిది ఏం జరగదు, ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తా అని చెప్పేసి కావ్య మీద కుట్రలు అయితే చేయబోతుంది అనమాట. ఇక తర్వాత సీన్లో కావ్య అయితే మెట్లు ఎక్కబోతూ ఉండగానే అప్పుడే రాజు అయితే వస్తాడు. ఏంటి కళావతి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందని చెప్పేసాను. కానీ ఏంటండి ఇప్పుడు నేనేం చేశానని చెప్పేసి ఇక కావ్య అయితే కానీ కడుపుతో ఉన్నప్పుడు ఇలా మెట్లు ఎక్కకూడదని నీకు తెలియదా, ఎవరు చెప్పలేదా నీకు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మరి ఇప్పుడు నేను మెట్లు ఎక్కకుండా ఫ్లైట్లో వెళ్ళాలా ఏంటి, లేక మీరు ఎత్తుకొని తీసుకువెళ్తారా అని చెప్పేసి అనగానే అవును ఎత్తుకొని తీసుకెళ్తానని చెప్పేసి రాజు అయితే ఎత్తుకుంటాడనమాట. ఇక మెట్ల మీదుగా పైన గదిలోకి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక ఈ సీన్ మొత్తం వెనకాలే ఉన్న అప్పు కళ్యాణ్ అయితే చూస్తారనమాట. ఇక రాజు అయితే కావ్యని గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక కావ్య అయితే నేను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కిందికి పైకి తిరుగుతూ ఉంటాను, రోజు ఇలాగే తీసుకొస్తారా అని చెప్పేసి అనగానే ఏదో ఒకటి ప్లాన్ చేయాల్సిందే దీనికి అని చెప్పేసి రాజు అయితే అనుకుంటాడు. ఇక కావ్యని రాజు ఎత్తుకొని వెళ్ళడం చూసిన అప్పు అయితే మా అక్కని చూడు బావ ఎలా తీసుకెళ్లారో, నువ్వు కూడా నన్ను అలాగే తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే కళ్యాణ్ అయితే ఫస్ట్ చిరాకు పడి ఇక తర్వాత అప్పుని కూడా తీసుకొని పైకి వెళ్తాడనమాట. ఇక తర్వాత ఆయాసపడుతూ కిందికి వచ్చి మెట్ల మీద కూర్చుంటాడు. ఇక రాజేమో కావ్య కిందకి దిక్కుండా ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక చూసుకోకుండా కళ్యాణ్ చేతి తొక్కుతాడనమాట. ఇక కళ్యాణ్ అయితే గట్టిగా అరుస్తాడు, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంట్రా అని చెప్పేసి అడగానే ఇక అంతా నీ వల్లే, నువ్వు వదిలిని పైకి తీసుకుని వెళ్ళడం చూసి అప్పు కూడా నన్ను ఎత్తుకోమని చెప్పేసి గోల చేసింది, అందుకే నా పరిస్థితి ఎలా అయిందని చెప్పేసి కళ్యాణ్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. నిజమేరా, రోజు ఇలా ఎత్తుకొని తీసుకెళ్లాలంటే నాకు కూడా కష్టం అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనుకుని ఇద్దరైతే ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు అయితే చూస్తారనమాట. ఇక వాళ్ళ పేరెంట్స్ని పై గదిలోకి పంపించి కింది గదిలోకి వాళ్ళు రావాలని చెప్పేసి స్కెచ్ అయితే వేస్తారు. ఇక వాళ్ళ లగేజ్లు కూడా రెడీ చేయగానే ఇక రాజుకి అయితే గతం గుర్తుకొచ్చిందన్న సంతోషంలో మమ్మల్ని టూర్కి పంపిస్తున్నారా అని చెప్పేసి ప్రకాశం అయితే అడుగుతాడనమాట. అవును నా రూమ్స్ కూడా బుక్ చేసావు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు. ఇక తర్వాత అసలు విషయం చెప్పగానే ఉసూరుమంటారనమాట. ఇక తర్వాత కావ్య అయితే రాజుతో మన కష్టాలన్నిటికీ ఆ యామినియే కారణం అండి, నిన్ను దక్కించుకోవడానికి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా అని చెప్పేసి ఇక రాజుతో చెప్పగానే రాజు అయితే ఇప్పుడే దాన్ని అంతు చూస్తానని చెప్పేసి వెళ్తాడు. ఇక రాజు కోపం చూసి నన్ను క్షమించు అని చెప్పేసి యామిని అయితే కాలు పట్టుకుంటుంది అనమాట. ఇక రాజు అయితే మాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అందరం అనుకుంటున్నాం, కానీ ఆ యాక్సిడెంట్ అనుకో నువ్వే ఉన్నావని తేలితే మాత్రం నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ అసలు వదిలిపెట్టనని చెప్పేసి ఇక వార్నింగ్ అయితే ఇస్తారనమాట యామినికి. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.